హాయ్! చాలామంది వ్యూయర్స్ మన ఛానల్ చూసి నాకు కామెంట్స్ పెడుతున్నారు, కాల్ చేస్తున్నారు. అసలు సేల్ అగ్రిమెంట్‌కి, సేల్ డీడ్‌కి తేడా ఏంటి? తేడా ఉందా? 2 ఒకటేనా? అట్లనే సేల్ డీడ్ పత్రాలు గనుక పోతే మా పరిస్థితి ఏంటి ఓనర్‌గా? ఇవాళ ఈ ఎపిసోడ్‌లో ఈ 2 టాపిక్స్ మాట్లాడదాం. చాలా మంచి ప్రశ్న అండి అడిగిన వాళ్ళకి. సో, సేల్ అగ్రిమెంట్ అనేది ఇప్పుడు మనం ఒక హౌస్ గానీ, ప్రాపర్టీ గానీ రెంట్‌కి తీసుకుంటాం. తీసుకుంటే మీరు రెంట్ కట్టిన తర్వాత మీరు ఓనర్‌షిప్ వస్తుందా అంటే రాదు. మీరు ప్రాపర్టీ వాడుకోవడానికి రెంట్ కడుతున్నారు. అంతేగాని మీ ప్రాపర్టీ మీ పేరున ట్రాన్స్‌ఫర్ అవ్వదు. సేల్ అగ్రిమెంట్‌లో ఏముంటాయంటే బేసిక్ రెంట్ ఎంత, అడ్వాన్స్ ఎంత, నోటీస్ పీరియడ్ ఎంత, ఎస్కలేషన్ పీరియడ్ ఎంత, ఫుల్లీ ఫర్నిష్డా, అన్‌ఫర్నిష్డా, ఖాళీ చేసే ఇది లాక్ ఇన్ పీరియడ్ ఉందా లేదా, ఇట్లాంటివన్నీ కూడా పార్కింగ్ ఎన్ని ఇస్తున్నాం, అంటే ఆ ప్రాపర్టీకి కావాల్సిన ఎమ్యూనిటీస్ మెయింటెనెన్స్ ఎంత, ఇన్సైడ్ మెయింటెనెన్స్ ఎంత, అవుట్ సైడ్ మెయింటెనెన్స్ ఎంత, ఇవన్నీ కూడా అనేకమైన పాయింట్లు అందులో రాయబడతాయి. జనరల్గా సేల్ అగ్రిమెంట్ అనేది మనం ఎక్కువ రిజిస్టర్ చేయించుకో ఎస్ఆర్ఓకి వెళ్ళాం. బిల్డర్ ఇస్తాడు సేల్ అగ్రిమెంట్. కొంతమంది అయితే ఏ బిల్డర్ కావాలంటే ఆ బిల్డర్ ఇచ్చేవాడు. ఇప్పుడు అలా కాకుండా సేల్ అగ్రిమెంట్ కూడా రేరా, సేల్ డీడ్కి సేల్ అగ్రిమెంట్ రేరా అనేది ఒక ఫార్మాట్ ఇచ్చింది. ఆ ఫార్మాట్లో ప్రకారం వెళ్ళాలి. ఎక్కువగా మారేది నేము, అడ్రస్సు, ప్రైసు, టవర్ నెంబరు, ఫ్లాట్ నెంబరు ఏది ఉంటుంది. సో అది సేల్ డీడ్. సేల్ డీడ్ అంటే ఇది మనం కంపల్సరీ ఎస్ఆర్ఓ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో చేయించుకోవాలి. దానికి చలాన్ కట్టాలి. అట్లనే ప్రొసీజర్ ఉంటుంది. డ్రాయింగ్స్, లింక్ డాక్యుమెంట్స్, పర్మిషన్స్, ఇవన్నీ కూడా రేరా, ఇవన్నీ కూడా కలిపి సబ్మిట్ చేస్తే ఎస్ఆర్ఓ స్క్రూటినీ చేసి దాన్ని బిల్డర్ అన్ని ప్రకారం అన్నీ ఇచ్చాడా లేదా, అన్నీ హ్యాండ్ ఓవర్ చేసాడా, ఓసీ వచ్చిందా లేదా, మార్ట్గేజ్ రిలీజ్ అయిందా లేదా, చాలా క్లాజెస్ ఉంటాయి. కొన్ని వాళ్ళకి తెలుస్తుంది. ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలించి మనకి సబ్ రిజిస్టార్లో మన సేల్ డీడ్ చేయడం పడుతుంది. ఆ సేల్ డీడ్కి సేల్ అగ్రిమెంట్ తేడా అడిగారు కదా. సేల్ డీడ్లో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ జరుగుతుంది. అంటే ఎవరైతే డబ్బులు 100% కట్టేసి రిజిస్ట్రేషన్ ఆ రోజు నుండి ఆ ప్రాపర్టీ మీది. సేల్ అగ్రిమెంట్ ఇచ్చిన తర్వాత మీరు డిఫాల్ట్ అవ్వచ్చు, బిల్డర్ డిఫాల్ట్ అవ్వచ్చు. అయినప్పుడు దానికి సపరేట్గా ఒక ఎపిసోడ్ మాట్లాడదాం. సో మీకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. డిఫాల్ట్ బిల్డర్ 3 years అన్నాడు, 5 years దాకా ఇవ్వలేదు. ఓనర్షిప్ మీ పైన ఏం చేస్తారు, ప్రాపర్టీ వాడుకోలేదు. సో ఇది ఒక అంశం. రెండోది, మీ సేల్ డీడ్ పోయింది, మరి ఎట్లా అంటే మన ప్రాపర్టీ వదులుకోవాలా? కాదు. నేనైతే చెప్పేది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మీరు పోగొట్టుకోకుండా ఉండడం మంచిది. ఇక పోయింది, తుఫాన్ వచ్చింది, కాలిపోయింది, సునామీ వచ్చిందంటే డెఫినెట్గా. సో చాలామంది ఏమనుకుంటే ఒరిజినల్ కలర్ జిరాక్స్ తీస్తున్నారు ఈ మధ్యకాలంలో. కలర్ జిరాక్స్ తీసి ఇది ఉంది కదా పర్లేదు. కలర్ జిరాక్స్ ఈజ్ నాట్ ఎ లీగల్ డాక్యుమెంట్. మన సేఫ్టీగా తప్ప దాని మీద మీరు బ్యాంక్ లోన్కి వెళ్ళినా ఇవ్వరు. మరి ఎలాగ సార్ దీని ప్రాసెస్ ఏంటి అంటే, మీరు ఈ సేల్ డీడ్ పోయిన మరుక్షణం మళ్ళీ మన స్టోరేజ్ ప్లేసెస్, బీరువాలు, లాకర్లు, పెట్టెలు అన్నీ ఎదుర్కొని ఇంకా దొరకకపోతే మీరు ఫస్ట్ చేయాల్సింది ఒక లోకల్ పేపర్లో, ఒక రీజనల్ పేపరు అంటే తెలుగు లాంగ్వేజ్, తెలంగాణ అయితే ఏపీలో కానీ ఒక ఈనాడు పేపర్లో ఒక డీసీ అంటే రీజనల్ ఇంగ్లీష్, ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంపల్సరీ, ఒక రీజనల్ లాంగ్వేజ్, రెండింటిలో ఒక నోటిఫికేషన్ ఇలా పలానా సేల్ డీడ్ నెంబరు నాది పోయింది, మీకు ఎవరికైనా దొరికితే మాకు అప్పచేయండి, కొంతమంది గిఫ్ట్ అని ఇవన్నీ డిక్లేర్ చేస్తారు. అదొక 1 week 2 weeks చూడాలి. చూసి ఎవరు స్పందన లేకపోతే నెక్స్ట్ మీరు కాపీ పట్టుకొని ఎఫ్ఐఆర్ అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకోవాలి. ఆ ఎఫ్ఐఆర్ తర్వాత పోలీసు వాళ్ళు వాళ్ళ విధానంగా, వాళ్ళ ప్రకారంగా, వాళ్ళ పద్ధతిగా వాళ్ళు రీసెర్చ్ చేస్తారు, అంటే ఎదుగుతారు. అప్పటికి దొరకకపోతే వాళ్ళు సర్టిఫై చేస్తారు మీరు పోయింది అని. ఈ 2 పట్టుకొని మీరు సబ్ రిజిస్టార్ ఆఫీస్కి వెళ్ళాలి. సబ్ రిజిస్టార్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ చెప్పాలి ఈ విషయాలంతా. నాది పోయింది, ఇక్కడ పోయింది, ఇక్కడ పోయింది. ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే వాళ్ళు రీస్క్రూటినీ చేస్తారు. అంటే మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ కూడా చెక్ చేస్తారు. చెక్ చేసి మళ్ళీ రీఇష్యూ చేస్తారు. అప్పుడు కొత్త అంటే వాళ్ళు కూడా చెక్ చేస్తారు, ఈ ప్రాపర్టీ ఈ మధ్యలో ఈ పోయిన క్యాబినెట్ ఈ టైంకి ఎవరైనా ఆక్యుపై చేశారా, సో ఎవరైనా ఆక్యుపై చేసి ఎవరు చేశారు, ఎలా చేశారు, ఏ రిజిస్టర్ అవన్నీ క్లియర్గా ఉంటే మళ్ళీ సర్టిఫైడ్ ట్రూ కాపీ, సర్టిఫైడ్ కాపీ వాళ్ళు స్టాంప్ వేసి ఇస్తారు. అది ఇంచుమించు ట్రూ కాపీ అన్న ఒరిజినల్ సేల్ డీడ్తో సమానం.
అప్పుడు మీరు ఆ డాక్యుమెంట్కి ఎప్పుడు అమ్ముకోవచ్చు లేదా లోన్ పెట్టుకోవచ్చు. ఇది ఓవరాల్ ప్రాసెస్. అది ప్రాసెస్ అయితే చేయాలి, లేకుంటే మీరు లీగల్గా ఎప్పటికీ మీ ఓనర్ కాలేరు, ఓనర్షిప్ పోతుంది. బట్ స్టిల్ నేను చెప్పేది ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఇలాంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్, పేపర్ అంటే డబ్బులు, డబ్బులు అంటే ప్రాపర్టీ, ప్రాపర్టీ అంటే డబ్బులు. సో డబ్బుని ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటాం, పేపర్ని ఇంకా జాగ్రత్తగా పెట్టాలి. సో ఇవన్నీ ఎట్లా చాలా సమస్యలు ఉంటాయి. ఈరోజు ఈ సమస్య గురించి మాట్లాడడం. మీకు ఏమైనా కొత్త టాపిక్స్ మీద వినాలనుకుంటే మీరు ఛానల్లో డెఫినెట్గా కామెంట్స్ పెట్టండి, మేము దాన్ని మీ ముందుకి క్లారిఫై చేస్తాం. సో నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టీ ఆక్సిజన్. నా ఫోన్ నెంబర్ ఏంటి 9949579170. రియల్టీ ఆక్సిజన్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ సెల్ ఉంది, ట్రైనింగ్ సెల్ ఉంది, అట్లనే బ్రోకరేజ్ ఉంది, డిజిటల్ మార్కెటింగ్ ఉంది, ప్రాజెక్ట్ మార్కెటింగ్ ఉంది. ఇవన్నిటి కూడా కొన్ని వేల మందికి గత 3 దశాబ్దాలుగా మేము గైడ్ చేస్తూ వస్తున్నాం. మార్కెట్లో 30 years ఇండస్ట్రీలో ఉన్నాం. సో ఎవరికి ఎటువంటి డౌట్ ఉన్నాం, బేసికలీ ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు మీరు డెఫినెట్గా ఈ ప్రొసీజర్ ఒక రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ అడ్వైస్ పెట్టుకుంటే మీ పెట్టుబడి 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. థ్యాంక్ యూ.